జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదిగో ఇదే. ముందు కాస్త వచ్చిన అతిథులందరికీ జ్యూసులు కలిపి ఇవ్వండి. ఇదిగో ఇక్కడ మీ వంట కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. అలాగేనమ్మా, అలాగే. మీరు త్వరగా వంట పనులు కానివ్వండి. టైం అవుతుందయ్యా. అమ్మా, మీరు టైం గురించి ఏమీ దిగులు పడకండి. ఈ చేత్తో వంటలు మొదలుపెట్టాము అంటే అలా చిటికెలో అయిపోవు. ఉమ్, ఏమోయ్, ఆహా. చెప్పవోయ్. నేను చెప్పకపోతే మాత్రం మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా ఉంటారా? ఏమిటోయ్, మొగుడి మీదే చలోక్తులు విసురుతున్నావు? మరి లేకపోతే చావంతులు విసిరమంటారా ఏంటి? ఆ, నువ్వు నీ సరసమును ఇదేమన్నా సరసలాడే సమయమా? కావాలంటే ఆ పూలని సాయంత్రం విసురుదు గాని. ఉమ్. అబ్బా, ముందు వెళ్ళి ఆ కూరగాయలు తరుగు, పని మొదలు పెడదాం. ఆ, చూడండయ్యా, కాస్త త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. ఉమ్. ఏంటి ఉమ్. యాక్టింగ్ చేయమంటే తెగ ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నావేంటి? హా? దీన్నే పాత్రలో జీవించడం అని అంటారు. అబ్బో, ఇక మీ పర్ఫార్మెన్స్లు ఆపి పనిలోకి దిగితేనే ఇంకొకరిని పాత్రలో జీవింపజేయాలి. పాత్రలో జీవింపజేయాలా? నువ్వేమన్నావో అర్థం కాలా. అన్నీ అర్థమవుతాయి కానీ ముందు అతిథులకి జ్యూసులిద్దాం పదండి. హ్మ్. ఏమండి, ఏమండోయ్ జ్యూసు? సార్, జ్యూస్ తీసుకోండి. తీసుకోండి సార్. ఇంకా ఏం వర్కౌట్ చేస్తారులే మేడం. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడో మూలం కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఛా, చాలా అండర్స్టిమేట్ చేస్తున్నారుగా. అయితే సరే, ఇలాగే ఉండండి. నెక్స్ట్ మూలని కూర్చొని ఏడ్చేది మేము కాదు, కాసేపట్లో మీరు. జ్యూస్ ఇచ్చావు కదా, వెళ్లకుండా నా మొహం చూస్తావే, వెళ్ళు. ఇంకో జ్యూస్ తీసుకుంటారేమోనని చూస్తున్నాను మేడం. ఏం అక్కర్లేదు, వెళ్ళు. అబ్బో, అమ్మగారికి అందంతో పాటు బీపీ కూడా ఉన్నట్టుంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా జ్యూస్ తాగుతారా? ఈ చెల్లిచ్చినా కూడా తాగవా? కృష్ణ, నువ్వా? అవునక్క. ఏంటి అవతారం? మేము ఈ అవతారాలు వేసుకుని ఇక్కడికొచ్చిందే ఆ వరుణ్ణి కిడ్నాప్ చేయడానికి. ఈ టైంలో అది జరిగే పనేనా? మనం స్క్రిప్ట్ ఎలా రాసుకుంటే అలా జరగాల్సిందే అక్క. నువ్వు చూస్తూ ఉండు, దీన్ని ఎలా వర్కౌట్ చేసి ఆ శిఖర తారాలకు భారీగా ట్విస్ట్ ఇస్తామో. తీసుకో అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.